హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఓం సాయిరామ్ అండి. చూడండి, ఇక్కడ సాయిబాబా విగ్రహం చాలా బాగుంది. ఇక్కడైతే దీపం పెట్టుకొని పూజ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ విజయ గణపతి స్వామివారంట. చాలా బాగున్నారు స్వామివారు. మన కోరికలని తీర్తాయి, విజయ గణపతి అన్ని విజయాలు సమకూరుతాయి అని పంతులు గారు చెప్పారనమాట. ఎవరైనా స్వామివారే, కాకపోతే వాళ్ళకి పేర్లు ఉంటాయి కాబట్టి చెప్పారనమాట. ఇంకా వినాయకుడికి మేము కూడా కొబ్బరి చిప్పలో పూజ చేసుకున్నాము, తాంబూలం పెట్టుకున్నాము. మా స్వామి, నేను విజయ గణపతికి ఇట్లాగా పూజా కార్యక్రమం చేసుకున్నాము. పక్కన సాయిబాబాకి పెట్టుకున్నాము. తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి, వల్లి దేవసేన అమ్మవార్లకి అందరికీ దీపాలు పెట్టుకున్నాం. రాహుకేతువుల దగ్గర దీపాలు పెట్టుకున్నాం. అభిషేకం చేద్దామంటే స్వామివారు నైవేద్యం వండుతున్నారు. అందుకని కొంచెం టైం పడుతుందని చెప్పి ఈలోపు మేమైతే దీపాలు పెట్టుకున్నాం. అయినా ముందు వినాయకుడికే కదండి పెట్టాలి. అందుకని చెప్పి ఈలోపు ఇక్కడ పెట్టుకుందామని ఇక్కడైతే దీపాలు పెట్టుకున్నాము. పూజా కార్యక్రమం అయిపోయింది. హారతి ఇచ్చేసామన్నమాట. చాలా బాగున్నారు స్వామివారు అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి, రాహుకేతువులు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారన్నమాట. చూడండి, వెనకాల అనమాట మా వారు వెనకాల. ఇక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన అమ్మవార్లు. వీళ్ళకి కూడా హారతి ఇచ్చుకున్నాను, దీపం పెట్టుకున్నాను. ఇక్కడితో అయితే పూజా కార్యక్రమం అయిపోయింది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ఏదో నేను అట్లా తీసుకున్న చిన్న చిన్న వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. చూడలేని వాళ్ళు కూడా చూస్తారు కదా, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కడ వాళ్ళైనా చూడండి, తెలుసుకొని ఎవరైనా వీలున్నప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట. శివపార్వతులు, కుమారస్వామి, వినాయకుడి స్వామి ఉన్నారు. చాలా బాగుంది ఫోటో కూడా, చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఇక్కడ కూడా పిండి దీపం పెట్టుకున్నాను. నందీశ్వరుడి దగ్గర కూడా పిండి దీపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇంకా పక్కన అంతా పూజా కార్యక్రమాలు చేశారు, వాళ్ళు తీయలేదనమాట. ఇంకా నేను అవి మళ్ళీ ఎందుకని చెప్పి పక్కన జరిపి పెట్టి నేనైతే పిండి దీపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కార్తీక మాసంలో ఏదో ఒకటి అట్లా పెట్టుకుంటే మంచిది అంటారు కదా. వీలున్నంతలో ఎవరైనా చేసుకోండి, మనకుండే అంతలో. ఇక్కడ కూడా నందీశ్వరుడి దగ్గర ఒక దీపం పెట్టుకున్నాము. ఈలోపు స్వామివారు వచ్చారు, పాలాభిషేకం చేస్తున్నారు. చక్కగా పాలాభిషేకం చేసి టెంకాయ కొట్టారు, తాంబూలం అన్నీ పెట్టారు, హారతి ఇచ్చారు స్వామివారు. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.